మంచు ఫ్యామిలీలో వచ్చిన విభేదాలు 2 రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయింది. సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎక్కడ చూసినా మంచు ఫ్యామిలీ గొడవే. అయితే ఈ గొడవలకు ఆస్తి తగాదాలే కారణమని తెలుస్తోంది. అయితే మోహన్ బాబుపై మంచు మనోజ్, మనోజ్ పై మోహన్ బాబు దాడి చేసుకున్నారని మీడియాలో ప్రచారం కావటం, మోహన్ బాబు గారు, మంచు మనోజ్ పరస్పర ఫిర్యాదులు చేసుకున్నారనే వార్తలు రావటంతో మంచు ఫ్యామిలీ అలర్ట్ అయి అవన్నీ అసత్యాలేనని మంచు ఫ్యామిలీ తెలిపింది. అలా చేసిన కాసేపటికే మంచు మనోజ్ గాయాలతో ఆస్పత్రికి వచ్చి అందరినీ షాకుకు గురిచేశారు. అసలు మంచు ఫ్యామిలీలో ఏం జరుగుతుంది? ఆస్తుల పంపకంలో వాటాపైనే గొడవలా? అసలు మంచు ఫ్యామిలీలో ఏం జరిగిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. మోహన్ బాబు తన 3 పిల్లలకు ఆస్తులు పంచేశారు. అయితే విద్యాసంస్థల్లో వాటాపై మనోజ్ అసంతృప్తిగా ఉండటంతో డిసెంబర్ 7 శనివారం రాత్రి డైలాగ్ కింగ్ తన ఇంట్లో మంచు మనోజ్తో భేటీ అయ్యారట. అక్కడ మాటామాటా పెరిగి గొడవ జరగటంతో మోహన్ బాబు అనుచరుడు వినయ్ మనోజ్పై దాడి చేయటంతో తన తండ్రి దాడి చేశాడని మంచు మనోజ్ డైల్ 100కు ఫోన్ చేసి చెప్పారట. పహాడీ షరీఫ్ పోలీసులు జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటికి వెళ్లారు. పోలీసులను చూసిన మోహన్ బాబు తమ కుటుంబంలో విభేదాలు ఉన్నాయని, వాటిని తామే పరిష్కరించుకుంటామని చెప్పటంతో వెళ్లిపోయారు. ఇదిలా ఉంటే ఆదివారం సాయంత్రం మనోజ్ బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 12లోని టీఎక్స్ ఆస్పత్రికి తన భార్య మౌనికతో కలిసి వచ్చాడు. మనోజ్ మెడ, కాళ్లకు గాయాలయ్యాయని, వాపు వచ్చిందని ట్రీట్మెంట్ ఇచ్చేసిన డాక్టర్లు చెప్పారు. మెడ తిప్పలేకపోతున్నాడని చెప్పారు. ఇదిలా ఉంటే తనపై తండ్రి మోహన్ బాబు దాడి చేశాడని మంచు మనోజ్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తన భార్య మౌనికపై మోహన్ బాబు దాడి చేశాడని మనోజ్ ఈ ఫిర్యాదులో పేర్కొన్నట్టు సమాచారం. మనోజ్ తనపై దాడి చేసినట్టు మోహన్ బాబు కూడా పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. ఇలా ఇద్దరూ పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. ఆదివారం ఉదయం నుంచి ఈ రచ్చ సాగుతూనే ఉండగా హీరో మోహన్ బాబు చేసిన ట్వీట్ మరింత చర్చగా మారింది. కోరికలే గుర్రాలైతే సినిమాను గుర్తు చేస్తూ పోస్ట్ చేశారు మోహన్ బాబు. దీంతో మనోజ్ గురించే ఈ ట్వీట్ చేశారనే టాక్ వస్తోంది. ఆస్తుల కోసమే గొడవ జరిగిందని ప్రచారం సాగుతుండగా మనోజ్కు ఆశ ఎక్కువైందనే అర్థం వచ్చేలా మోహన్ బాబు ట్వీట్ చేశారని నెటిజన్స్ అనుకుంటున్నారు. ఈ గొడవలు ఇప్పుడు మొదలైనవి కాదు. మనోజ్, విష్ణు మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నట్టు చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. మంచు మనోజ్, భూమా మౌనికని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి విభేదాలు తారాస్థాయికి చేరినట్టు సమాచారం. మనోజ్ పెళ్లిలో విష్ణు ఎక్కువగా కనిపించకపోవటం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది కూడా. ఆ తర్వాత కొంతకాలానికి మనోజ్ సంబంధీకులపై విష్ణు దాడి చేసిన వీడియో అప్పట్లో వైరల్ అయింది. ఈ వీడియోని స్వయంగా మనోజే సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఆ తర్వాత డిలీట్ చేశాడు. ఈ గొడవల వల్ల మంచు ఫ్యామిలీ 2గా విడిపోయారనే టాక్ వచ్చింది. అప్పట్లో ఆ గొడవలే ఈరోజు ఈ స్థాయికి చేరుకున్నాయి. ఇదిలా ఉంటే మంచు మనోజ్ ఒక స్ట్రాటజీ ప్రకారమే హాస్పిటల్కు వెళ్లాడనే టాక్ ఇండస్ట్రీలో జోరుగా నడుస్తోంది. మనోజ్ హాస్పిటల్కి వెళ్లడం, మెడికల్ లీగల్ కేసు ఫైల్ కావడం పక్కా స్ట్రాటజీలో భాగమేనని లీగల్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. హాస్పిటల్లో అడ్మిట్ అయితే లీగల్గా మంచు మనోజ్ కేసు స్ట్రాంగ్ అవుతుందని, అందుకే మంచు మనోజ్, భూమా మౌనిక ఇలా ముందుకెళ్తుండొచ్చని న్యాయ నిపుణులు చెబుతున్నమాట. మంచు మనోజ్ లీగల్ అడ్వైస్ తీసుకొని అందుకు తగినట్టుగానే మీడియా ఎదుట కూడా నోరు విప్పటం లేదనే వాదన తెరపైకి వచ్చింది. మోహన్ బాబు కానీ, మంచు మనోజ్ కానీ అసలు గొడవ ఏంటనే విషయంపై ఎలాంటి వివరణ ఇవ్వకపోవటంతో రకరకాల ప్రచారాలు, పుకార్లు మీడియాలో, సోషల్ మీడియాలో షికార్లు చేస్తున్నాయి. విషయం తెలుసుకున్న మంచు విష్ణు దుబాయ్ నుంచి హుటాహుటిన హైదరాబాద్ వచ్చినట్టుగా తెలుస్తోంది. మంచు విష్ణు ఏం జరగలేదని కవర్ చేసే ప్రయత్నం చేశారు. కానీ తెర వెనుక మాత్రం ఇంకా వివాదాన్ని పెద్దది చేసే ప్రయత్నాలు విష్ణు చేస్తున్నట్టు సమాచారం. దాడి ఘటన జరిగిన జల్పల్లిలోని నివాసం నుంచి సీసీ ఫుటేజీ హార్డ్ డిస్కును మంచు విష్ణు తన వ్యాపార భాగస్వామి ద్వారా స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది. వివాదాన్ని సెటిల్ చేసుకుందామని విష్ణు ఈ పని చేశారా, లేక మనోజ్ను బెదిరించటం కోసం చేశారో తెలియటం లేదు. దీనిపై మనోజ్ ఎలా స్పందిస్తారో చూడాలి. మనోజ్ ఇంటికి ఇవాళ మరోసారి పోలీసులు వెళ్లనున్నారు. మనోజ్ స్టేట్మెంట్ రికార్డు చేయనున్నారు. ఈలోపు మరోసారి ఆయన ఆస్పత్రికి వెళ్లే అవకాశం ఉంది. మోహన్ బాబు ఈ విషయంలో అసలేం జరిగిందో క్లారిటీ ఇవ్వకపోవటంతో సోషల్ మీడియాలో ఇంకా ఎక్కువ ప్రచారం జరుగుతోంది. మంచు ఫ్యామిలీలో నెలకొన్న విభేదాలపై ఆ కుటుంబం నుంచి వివరణ వస్తే కానీ అసలు ఏం జరిగిందనే విషయంలో స్పష్టత వచ్చేలా లేదు. బ్యాక్ వెళ్ళండి, సైడ్ అక్కడ మీరే సైడ్ కవర్ చేసుకోవచ్చు. మాకంటే
సార్ పక్కరండి సార్ పక్కరండి అలా వస్తారు మీరు వస్తారు సైడ్ కట్ సైడ్ సైడ్ కొంచెం సైడ్ సైడ్ కొంచెం దూరం నుంచి ఏం చెప్పాలనుకుంటున్నారండి పైన దాడి జరిగేదా ఒక నిమిషం